సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు నిరసన దీక్ష 30వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమీన్పూర్ పెద్ద చెరువు ముప్పు బాధితులు జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ తమ 5000 కుటుంబాలు పైసా కూడబెట్టి కొనుక్కున్న స్థలాలు చెరువు మురుగునీటిలో మునిగిపోయాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద చెరువులో మునిగిన ఫ్లాట్ల విషయమై జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ జీహెచ్ఎంసీకి వారికి పలుమార్లు వినతి పత్రం సమర్పించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన చెందారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులు చేసిన తప్పిదాలపై తగిన చర్యలు తీసుకొని చెరువు ముప్పు నుండి రక్షణ కొరకు చెరువు చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టి మా ఫ్లాట్లకు శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్, నా పేరు చిరునామా సత్యనారాయణ. ఈ చెరువు, ఈ అమీన్పూర్ పెద్ద చెరువు గత 100 సంవత్సరాల నుంచి నిజాం ప్రభుత్వం టైం నుంచి 93.15 ఏకర్లుగా దీన్ని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఆ రోజున ఆ విధంగా తవ్వటం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల డిపార్ట్మెంట్స్లో 93 ఎకరాలు మాత్రమే ఉన్నది ఈ చెరువు. అట్టి చెరువుని ప్రస్తుతానికి ఎగువ భాగం నుంచి నీళ్లు రావట్లేదు, దిగువ భాగంలో వ్యవసాయం లేదు. కానీ చెరువును మాత్రం మురుగునీరుతో, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో 460 ఎకరాలకు నింపేస్తూ ఇప్పుడు అదే ఎఫ్టీఎల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వారు. దీనిపైన మేము గత నెల రోజులుగా నిరసన తెలియజేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని ఐడ్రా రంగనాథ్ గారిని కలిసాము. రేపొద్దుట కలెక్టర్ మేడం గారిని కలుస్తున్నాము. సో రంగనాథ్ గారు మాకు మాట ఇచ్చారు, ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మేము మీ బాధ్యతలకు ఎలా అయినా దరిదాపులో నీళ్ళు అక్కడ కనిపించలేదు. సో ఆస్తోనే మేము అప్పుడు కొనుక్కోవడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళ పాటు కూడా మాకు మా స్థలాలు చక్కగా కనిపిస్తుండేవి. సడన్గా మరి ఒక రోజు ఏమైందో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఆ తర్వాత చెప్తేనేమో మీరు ఎఫ్టీఎల్లో ఉందని చెప్పారు. అది సడన్గా అంత నీరు ఎట్లా వచ్చింది, ఎఫ్టీఎల్కి ఎలా వెళ్ళింది అనేది మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మీరు ఎన్నిసార్లు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగినా కూడా ఇది మాకు సంబంధం లేదు, మీరు అక్కడ హైదరాబాద్లో హెచ్ఎండీలో చూసుకోవడానికి, మళ్ళీ అక్కడికి వెళ్తేనే ఇది మాకు సంబంధం లేదండి, మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలవండి సంగారెడ్డిలో అని ఇట్లా తిప్పారు. మేము చాలా కాలం చాలా ఇబ్బంది పడ్డాము. ఎట్లా వెళ్ళాలో మాకు అప్రోచ్ తెలియక, సరే తర్వాత లక్కీగా మాకు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ప్లాట్ఫామ్ ఉందని తెలిసింది. సో దాంతో మేము సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యి దీనిలో మేము చేరి మేము కూడా మా చేతనంత వరకు ఈ విషయంలో గవర్నమెంట్ మేము వాళ్ళు చేసే పోరాడానికి మా వంతు సహాయంగా కొంతైనా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే 93 ఎకరాలు ఉన్న దాన్ని 420 ఎకరాలు రాగానే కనీసం గవర్నమెంటు ఇది ఎలాగ వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎందుకంటే సడన్గా చెరువు అనేది పుట్టదు కదా, ఎక్కడి నుంచో వాటర్ వస్తాయి కానీ చెరువు పెద్దది అవ్వదు. అట్లా ఎన్నో ఏళ్ల నుంచి లేని ఇంత ఎఫ్టీఎల్ ఎలాగ వచ్చిందని గవర్నమెంట్ ఆలోచించి కనీసం ఇప్పుడైనా, ఎందుకంటే మేమందరం మధ్యతరగతి వాళ్ళమే, మేము కొనుక్కునేది 1-2 ఉంటాయి, మేము కొన్నది ఒకటే యాక్చువల్గా. ఆ ఒక్కటైనా సరే మాకు మా పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనో ఇదో ప్లాన్స్తో రిటైర్మెంట్ తర్వాత ఉండాలని ఎప్పుడో ఆలోచించి కొనుక్కున్నది. మా డబ్బులు వృధా అయిపోకుండా